హాయ్ అండి, సింపుల్ మెథడ్లో చేపల పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను సుమారు అరకేజీ చేప ముక్కలను తీసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక మనం చేప ముక్కలను వేయించుకోవాలి. చేప ముక్కలు అనేది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. మనం చేపల పచ్చడి మసాలా కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. చేపల పచ్చడిలో ఈ మసాలా వేయడం వల్ల చేపల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అదే టైంలో 1/2 స్పూన్ ఆవాలను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చేపల ముక్కలు బాగా వేయించితేనే ఈ పచ్చడి అనేది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చేప ముక్కలు వేగిన నూనెలోనే గోరువెచ్చగా అయ్యాక అందులో అప్పుడు దంచి పెట్టుకున్న అల్లంను, పసుపును వేసుకోవాలి. ఉప్పు, మనం ముందుగా తయారు చేసిన మసాలా, ఆవాల పొడి, టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. తక్కువ అయితే మళ్ళీ ఉప్పు కారం టేస్ట్ చూసుకొని వేసుకోండి. మసాలా అనేది నూనెలో కలిపాక నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ గోరువెచ్చని నూనె చేపల పచ్చడిలో పోసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ కలిసేయండి. మనం వేయించుకున్న చేప ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. మనం ఇప్పుడు సగం నిమ్మకాయ చెక్కను చేపల పచ్చడిలో కలుపుకోవాలి. నిమ్మకాయ చెక్కను కలుపుకోవడం వలన మన చేపల పచ్చడి ఖరాబ్ కాదు. ఈ నిమ్మరసం అనేది చేపల పచ్చడిను 1 మంత్ వరకు నిల్వ ఉంచేలా చేస్తుంది.